ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నాస్తికులు దైవం యొక్క నిర్వచనం చెప్పమని చెప్పి ఒక వీడియో చేశారు. ఆయన పేరు సుబ్బరాజు గారట. ఇప్పుడు తెలిసింది నాకు. నా యూట్యూబ్ వీడియోలో నేను చేసిన యూట్యూబ్ వీడియోకి కింద మెసేజ్ల్లో కొంతమంది పేరు పెట్టారండి. ఆ, ఆయన పేరు సుబ్బరాజు గారు. ఇంటి పేరు ఏదో ఉంది. సో మొత్తానికి అయితే సుబ్బరాజు గారు, మీరు అడిగిన ప్రశ్న, మీరు సుబ్బరాజు గారు అయ్యి ఉంటే మీరు అడిగిన ప్రశ్నకి ఫస్ట్ నిర్వచించమన్నారు. నిర్వచనం ఇచ్చారు. అయితే మీ నాస్తికులు ఎంత తెలివైన వాళ్ళో ఒకసారి ఆ యూట్యూబ్ మెసేజ్లో చూడండి కాస్త. అబ్బురపరిచిపోతుంది. సుబ్బరాజు గారు, ఫస్ట్ మీరు మీ నాస్తికులందరికీ ఒక మెసేజ్ పెట్టండి. బాబు సరిగ్గా చదవండి, ఆయన సరిగ్గా వినండి యూట్యూబ్ వీడియో అని. ఓకే, అదేంటో చూద్దాం మనం. సుబ్బరాజు గారు అడిగింది ఏమిటి, మీరు చెప్పింది ఏమిటి? నిర్ధారణ నియమాలను అనుసరించి నిర్ధారణ చేయాల్సి ఉంది. కాగా మీరు పుస్తకాల్లో ఉన్నది చెప్పారు. ప్రమాణాల ఆధారంగా భౌతికంగా నిరూపించాలి. ఇప్పుడు విషయం ఏంటంటే, మ్, మనకిక్కడ నేను ఈ వీడియోలో నేను నిర్వచనం మాత్రమే ఇస్తానని చెప్పి స్పష్టంగా చెప్పారు. మొట్టమొదట మీరు అడిగిన ప్రశ్న నిర్వచనం ఫస్ట్. తర్వాత 4-5 ప్రశ్నలు మీరు అడిగారు సుబ్బరాజు గారు. మీరు అడిగిన ప్రశ్నకి మొట్టమొదటి ప్రశ్న ఏంటి? నిర్వచనం కావాలి. ఆ నిర్వచనం చెప్పాను. మీ నాస్తికుడు ఒక ఆయన, ఇది కురం పాండురంగారావు, ఈయన పేరు మరి నాస్తికుడే అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇటువంటివి చెప్పేది వాళ్ళే. సుబ్బరాజు గారు అడిగింది ఏమిటి, మీరు చెప్పింది ఏమిటి? నిర్ధారణ నియమాలను అనుసరించి నిర్ధారణ చేయవలసి ఉంది. ఇంకా నిర్ధారణ దాకా రాలేదు నాయన. ఫస్ట్ నిర్వచనం దగ్గరే ఉన్నాము. నిర్వచనానికి నిర్ధారణకి డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ నిర్వచించకుండా నిర్ధారణ చేయలేం కదా. సుబ్బరాజు గారు ఒక లైన్లో వెళ్తున్నారు. ఆయన చక్కగా అడిగారు ప్రశ్నలు. మీరేమో గిసోంటి గందరగోళంలో పడుతున్నారు. అంటే ఏంటి, చెప్పిన వీడియోను సరిగ్గా వినరా? మీరు ఎన్నడూ వినరా? అంటే మీరు వినదలుచుకోలేదు కాబట్టి మీరు వింటలేదా ఏమిటో? సరే, ఇంకోటి చూద్దాం మనం. అలానే పేరు వెంకట్ R56. ఈయన అడిగింది ఏంటంటే, ప్రూఫ్ లేనప్పుడు ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఎంటీ స్పేస్ లైక్ ద పేపర్ అట. ఎంటీ స్పేస్ లైక్ వైట్ పేపర్. ఓకే, వైట్ పేపర్ ఎంటీ స్పేస్ అంటున్నాడు. స్పేస్కి ఎంటీ పేపర్కి డిఫరెన్స్ ఉంది నాయన. ఫస్ట్ వెంకటార్ గారు. తర్వాత ఎంటీ స్పేస్లో ఎన్ని థీరీసు ఎన్ని డెఫినేషన్స్ అయినా రాసుకోవచ్చు. సో మీరు దేవుడు డెఫినేషన్ చెప్పడంలో వింతేమీ లేదు. నాయన వెంకటార్ గారు, సుబ్బరాజు గారు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చాను. ఆయన అడిగింది నిర్వచించమన్నాడు ఫస్ట్. ఆయన నిర్వచించమని అడగకపోయి ఉంటే చెప్పేవాళ్ళం కాదు కదా. సో బుర్ర ఉపయోగించండి. మీరు వీడియో పూర్తిగా చూడాలి. మొదటే చెప్పారు, నిర్వచనం మాత్రమే ఇవ్వబడుతుంది ఈ వీడియోలో, తర్వాత ప్రూఫ్ ఇవ్వబడుతుంది. మొట్టమొదటి ఆయన అడిగిన ప్రశ్న ఇది అని. ఆ ప్రశ్న ఆయన అడిగిన ఎంతవరకు అడిగారు అంతే పెట్టాను నేను. మిగతా ప్రశ్నలు పెట్టలేదు కదా. బుర్ర ఉపయోగించి మీరు సమాధానం ఇక్కడ రాస్తూ ఉండాలి. ఇక్కడ మెసేజ్ల్లో ఇలా బుర్ర ఉపయోగించకుండా మీరు ఏదో మీకు మీకు నచ్చలేదు కాబట్టి వెంటనే ఇలా మెసేజ్ పెడతానంటే అది నాస్తికవాదం అవ్వదు కదా, అది మూర్ఖవాదం అవుతుంది. నాస్తికవాదం అంటే దేవుడు లేడు అని మాత్రమే వాదన ఉండాలి. మీరే నిర్వచించమని అడిగినప్పుడు నిర్వచనం ఇవ్వాలా వద్దా? నిర్వచనం ఇవ్వకపోతే అసలు నిర్వచించలేదు కదా మీరు అంటారు. కాబట్టి ఏడుపు ఆపేసి జాగ్రత్తగా మీరు నేను చెప్పింది వినండి. ఓకేనా? సో మీరు దేవుడు డెఫినేషన్ చెప్పడంలో వింతేమీ లేదు, చాలా వింతుంది నాయన. ఈ డెఫినేషన్ మీరు ఎప్పుడు వినుండవు. నువ్వు వినని డెఫినేషన్ వినటం వింతే కదా. మరి విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎపిసోడ్ ఫర్ ద ప్రూఫ్. నువ్వు ప్రూఫ్ కావాలి అని నువ్వు అడుగుతున్నావా? అడిగితే నాకు ఒక వీడియో మెసేజ్ పెట్టు, సార్ నాకు ప్రూఫ్ కావాలి అని చెప్పి అడుగు. ఓకేనా? ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రశ్నకు వెళ్దాం మనం. ఈయన ఇక్కడ రాశాడు, బాలకృష్ణ 9773. దేవుడు ఉంటే ఏమి లేకపోతే ఏమి, మన పని మనం చేసుకుంటేనే 4 మెతుకులు. బాలకృష్ణ గారు, నేను ఒక వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో ఉన్న మ్యాటర్ ప్రకారం మనము మెసేజింగ్ చేస్తే బాగుంటుంది. మీరు అన్నది కరెక్టే, దేవుడు ఉంటే ఏమి లేకపోతే ఏమి 4 మెతుకులు నా గొంతులోకి వెళ్తే సరిపోతుందని మీరు అనుకుంటున్నారు. బాగుంది, దట్స్ సో ఫైన్. కానీ ఈ వీడియో యొక్క సారాంశము అది ఇంపార్టెంట్. దాన్ని వదిలేసి వేరేవేవో మాట్లాడితే ఎలా అండి బాలకృష్ణ గారు? అలానే చార్వాకుల ప్రకారం దేవుడు ఎలా ఉంటాడు అని ప్రశ్న వేశారు. కాబట్టి ఇది ఒక ప్రశ్న. మళ్ళీ చార్వాకుల ప్రకారం ఇప్పుడు సుబ్బరాజు గారు అడిగిన ప్రశ్న ఏమిటంటే, దేవుడి యొక్క నిర్వచనం ఇవ్వమన్నాడు. నేను ఇచ్చాను.
సో ఇచ్చిన దానిలో దేవుడి గురించి చాలా నిర్వచనాలు ఉన్నాయి. దాని నుంచి చాలా నిర్వచనాలు చెప్పి, కొన్ని నిర్వచనాలు చెప్పి, దానిలో ముఖ్యమైన ఒక నిర్వచనం చెప్పారు. దాన్ని ప్రూవ్ చేద్దామన్నా. సో మీరు దాని మీద దృష్టి పెట్టాలి. అంతేకాని ఏదో మీకు తోచింది ఏదో రాసేస్తానంటే ఎట్లా? ఇంకో ఆయన పవన్ 2697, హాయ్ సార్, కుడ్ యూ ప్లీజ్ అడ్వైజ్ అబౌట్ స్టాక్ మార్కెట్? వాట్ ఈజ్ ఇట్ మెన్షన్ ఇన్ వేదాస్? ఇట్స్ ధార్మిక్ ఆర్ అధార్మిక్? ప్లీజ్ రిప్లై సార్. అసలు నేను చెప్తున్నది ఏమిటి ఇక్కడ? నాస్తికం, నాస్తికులు దైవం యొక్క నిర్వచనం అడిగారు, దాన్ని చెప్తున్నానన్న. దాని మీద దృష్టి పెట్టి మెసేజింగ్ చేయాలి. స్టాక్ మార్కెట్లో యాడ్ నుంచి వచ్చినాయి ఇప్పుడు. సరే అయినా అడిగారు కాబట్టి చెప్తున్నా. స్టాక్ మార్కెట్ గురించి ఇదివరకు ఒక వీడియో చేశాను. దాన్ని గ్యాంబ్లింగ్ అంటారు, అది వేద విరుద్ధము అని చెప్పి స్పష్టంగా ఒక వీడియో చేశాను. వెతుక్కుంటే దొరికేస్తుంది. ఇప్పుడు ఇంకొక నాస్తికుడు ఏం మాట్లాడాడు చూద్దాము. ఈ పవన్ అన్న ఆయన నాస్తికుడు కాకపోయి ఉండొచ్చు, కాకపోతే ఇలాంటివి పెట్టకూడదు ఇక్కడ. ఇగో ఈయన పేరు పవన్ కుమారి టి. ఓకే, 3136, 9 నిమిషాల 30 సెకండ్ల దగ్గర అకాయం అంటే శరీరం లేనివాడు అని అర్థం, శరీర ధారణ చేయడు అని కాదు అని ఈయన అంటే ఇప్పుడు ఏంటంటే పిడివాదం అనమాట ఇది. చాలా అలా శరీర ధారణ చేయకపోతే సర్వశక్తిమంతుడు కాలేడు. ఎందుకంటే నేను చేసేది ఆయన చేయలేడు కాబట్టి ఇది ఒక పిచ్చి అనమాట. నాయన, ఈ పవన్ కుమార్ నీకు ఒక సమాధానం చెప్తాను. సృష్టి జరగక ముందు పరమాత్ముడు ఏ స్వరూపం ఉందని అనుకుంటున్నావు నువ్వు? ఆయనకి చేతులు కాళ్ళు ఉన్నాయి అనుకుంటావా? ఉంటే ఆయనకి చేతులు కాళ్ళు ప్రకృతి నుంచి రావాలి కదా. సో ప్రకృతి నుంచి రావాలి అన్నప్పుడు ప్రకృతి లేకుండా రాదు కదా. సో అది అది తెలుసుకో మొట్టమొదట. సో ఏ శరీరం లేకుండానే ఆయన సృష్టించేయగలిగాడు కాబట్టి ఆయనకి శరీరంతో పని లేదు నాయన. సో అకాయం అంటే శరీరం లేనివాడు, శరీరం ధరించనివాడు, ఈ అర్థాలు వస్తాయి అన్నమాట. సో మనకి తోచిన పురిలో దోచిందో లేకపోతే ఏ ప్రవచనకర్త చెప్పిందో చెప్పేకూడదు ఇక్కడ. కాస్త ఆలోచించండి. అయ్యో సరే, ఇంకొకళ్ళని చూద్దాం మళ్ళీ మనం. ఈయనెవరో త్రూ గుడ్ XYZ అట. త్రూ గుడ్ అట, X7Z. ఓకే, జెడ్ అనమాట ఇండియాలో. సో మానవుడు మహనీయుడు, మహోన్నతుడు, ఏ భావజాలానికి బానిస కాదు. అతడు అధముడు కాదు. అతని మించినా అతని తక్కువైనా ఏది ఈ విశ్వంలో లేదు. అన్నీ సమానమే. ఇంకో ఈయన ఇలా చెప్తున్నాడు, నాయనా నీ నిర్వచనము మానవుడి గురించి ఇచ్చావు బాగుంది, కానీ అతనికి మించింది ఏదీ లేదు అంటున్నావు. తప్పు నాయన. ఎందుకంటే ఒక మానవుడికి మించిన ఇంకొక మానవుడే ఈ ప్రపంచంలో ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకో. ఒక మానవుడికి మించిన ఇంకో మానవుడు ఉన్నాడు. అలాంటప్పుడు మానవుడే మహనీయుడు అని అనకూడదు. మానవుడు మహనీయుడు ఎప్పుడవుతాడు? కొన్ని సందర్భాల్లో అవుతాడు. మహోన్నతుడు ఎప్పుడవుతాడు? అందరికన్నా ఉన్నతుడైనప్పుడు. అంటే ఏంటి? కొంతమంది కింద ఉండి ఈయన పైన ఉంటేనే మహోన్నతుడు అవుతాడు. సో దేర్ఫోర్ మానవుడు వాళ్ళకే హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఎస్. సో మీ నాస్తికుల్లో ఒకడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి, మీరందరూ వింటున్నారు అనుకోండి, అతన్ని గొప్పవాడిని చేసి మీరు వింటున్నారన్న కదా అర్థము. అలాంటప్పుడు మీరు అతన్ని వినాల్సిన అవసరం ఏముంది? మీరు కనుక అతనితో సమానమైతే వినాల్సిన అవసరమే ఉంది. సమానం కాదు, ఇక్కడే అందరం సమానం కాదు. ఏదో రకంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. కానీ అందరం సమానంగా ఎందుకు ఫీల్ అవుతాము? ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటాం కాబట్టి. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటాం. హెచ్చుతగ్గులు అన్నది మానవుల్లో సహజంగా ఉంటుంది. కానీ మనం గౌరవించుకోవాలి ఒకళ్ళనొకళ్ళు. అది సామాన్యంగా జరిగే విషయం. అంతేకాని మనం హెచ్చుతగ్గులు లేవు, మానవులందరూ సమానం అని అనేసి గుడ్డిగా అనటం కాదు. ఫస్ట్ నువ్వు అది నిరూపించు. అందరూ సమానమే, మీ యొక్క నాస్తికుల్లోనే అందరూ సమానం అని నిరూపించు. అందరికీ ఒకటే జీతం ఉందా? అందరికీ ఒకటే ఆస్తి ఉందా? అందరికీ సమానమైన బుర్ర ఉందా? ఇది ఆలోచించి చెప్పు నాయన. లేదు కదా, మరి ఊరికే ఎందుకు ఇలాంటివి మాట్లాడతావు? సో ఇలాంటివి పెట్టే ముందు కాస్త ఆలోచించి మాట్లాడండి. ఇంకో దానికి వెళ్దాం ఇప్పుడు. ఈయన ఎర్ర దయానందం 8202, ఇస్కాన్ 100 దేశాల్లో శ్రీకృష్ణుడికి టెంపుల్స్ కట్టింది అంటారు. ప్రణవానంద స్వామి గారు లోకల్ హెడ్ ఉన్నత విద్యావంతులైన స్వయంగా అంటున్నారు.
దేవుడు ఈ భూమి మీద ఏ ఒక్క మనిషికి కష్టాలు ఇవ్వడం కానీ కష్టాలను తొలగించడం కానీ చెయ్యడు. ఇది ఆయన అన్నాడు. ఆ మాట వాస్తవం అండి. కానీ ఆ వాస్తవంలో కూడా అవాస్తవం ఉంది. అదేమిటో నేను చెప్తాను. బ్రహ్మశ్రీ బంగారే శర్మ గారు చెప్పారు. బీపీ, షుగర్, స్ట్రెస్‌లు పోగొట్టుకోవడానికి దేవుడు అనే సాకుతో బిగ్గరగా భజనలు చేయటం భక్తి వల్ల వచ్చే లాభం అంటారు. బ్రాహ్మణులందరినీ ఒకటే వేదిక మీద ఉండి దేవుడు భక్తి శాస్త్రాలు, పూజలు, మోక్ష మహిమలు అంశాల మీద సుదీర్ఘమైన చర్చలు, వాదనలు పెట్టి ఆ మీటింగ్ సోషల్ మీడియాలో టెలికాస్ట్ చేస్తే ఆ గందరగోళంను ఐక్యరాజ్య సమితిలు కూడా తేల్చలేనంత స్థానంలో ఉంది అని గ్రహించారేమో. పాకిస్తాన్కు భారత్ను కలపొచ్చు అని బ్రాహ్మణులు దేవుని విషయంలో ఏకాభిప్రాయం తేలేము. అసలు ఏమైనా సందర్భం ఉందా? ఇక్కడ ఈ వీడియో చేసింది నాస్తికులు దైవం యొక్క నిర్వచనం చెప్పమని. ఇక్కడ బ్రాహ్మణులు గొడవ ఎందుకు వచ్చింది? బంగారాయ శర్మ గారి గొడవ ఎందుకు వచ్చింది? ఆయన గొడవ ఎందుకు వచ్చింది? ఆ ప్రణవానంద స్వామి గారి గొడవ ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళతో మన సంబంధం లేదు కదా. దైవం యొక్క నిర్వచనం గురించి మాట్లాడుతున్నాం. నిర్వచనం, మీకు ఆ నిర్వచనంలో మీకు ఉన్న ప్రాబ్లం ఏంటో నాకు చెప్పాలి. అంతేకాని మీరు ఎవరో ఏదో చెప్పిందని మన సంబంధం ఏంటి? ఈ భూమి మీద ఏ ఒక్క మనిషి కష్టాలు ఇవ్వడం కానీ కష్టాలను తొలగించడం కానీ చేయడు. నేను నా నిర్వచనంలో స్పష్టంగా చెప్పాను. ఏమని చెప్పాను? స్తుతి చేసేవాడికి నిందించేవాడికి ఇద్దరినీ సహనంతో వహిస్తాడు ఆయన. నేను స్తుతి చేస్తున్నా కదా అని చెప్పి నాకు బోల్డంత ఆస్తి, బోల్డంత ఇవి ఇచ్చాడు. అలానే ఆయన నాస్తికులు నిందిస్తున్నారు కదా అని ఆయన అధమంలోకి తొక్కడు. ఆయన పని అది కాదు. పరమాత్ముడికి అలాంటివి లేవు. భగవంతుడికి అలాంటివి లేవు. స్తుతి చేయడానికి కారణం వేరు. ఆ స్తుతి కారణం తెలుసుకుంటే మీరు స్తుతే చేయడం మొదలు పెడతారు. అది విషయం అన్నమాట. సో దాన్ని మళ్ళీ మాట్లాడదాం. ఇంకో మెసేజ్కి వెళ్దాం. సుబ్బరాజు గారు ఇంకా ఫర్దర్ ఏమంటున్నారో ఒకసారి విందాము. విని ఆయనకు కూడా సమాధానం ఇచ్చేస్తే అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక విషయం ఆయన అడిగిన ప్రశ్న గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఆయన వివరణలో కొంత ఆయన ఏవో మాట్లాడారో అది విందాం ఒకసారి. విని ఆ తర్వాత దానికి సమాధానం ఇచ్చుకుందాం. ప్రశ్న ఇవ్వడమే కాదు, దేవుణ్ణి నిరూపిస్తామని చెప్పే ముందు ఏ మతంలో చెప్పిన దేవుణ్ణి నిరూపించదలుచుకున్నారో కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళ దైవాన్ని అంగీకరించరు. పైకి మాత్రం అన్ని మతాల వాళ్ళు మేము వేరు వేరు రూపాల్లో దేవుణ్ణి కొలుస్తున్నామని చెప్తూ ఉంటారు తప్ప వాస్తవానికి ఇతర మతాల వాళ్ళు కొలిచే రూపంలో తాము నమ్ముతున్న దైవాన్ని కొలవడానికి ఎవరు ముందుకు రారు. హిందువుల్లోనే అడ్డబొట్లు వాళ్ళకి నిలువుబొట్లు వాళ్ళకి వైరుధ్యాలు ఉన్నాయి. క్రైస్తవుల్లో 35,000 శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖ దృష్టిలోనూ కూడా ఇతర శాఖల వాళ్ళందరూ కూడా నామకార్థ క్రైస్తవులే. ఇస్లాంలో షియాలు సున్నీలు కొట్టుకు చేస్తున్నారు ఎప్పటి నుంచో. ఇవాళ హిందూ దేవుళ్ళ పేరు చెబితే క్రైస్తవులు ముస్లింలు అంగీకరించరు. క్రైస్తవ దేవుళ్ళ పేరు చెబితే ముస్లింలు హిందువులు అంగీకరించరు. అల్లా పేరు చెబితే క్రైస్తవులు హిందువులు అంగీకరించరు. మరి దైవాన్ని రుజువు చేస్తామని చెప్పేవాళ్ళు ఏ మతంలో చెప్పిన దేవుణ్ణి నిరూపించదలుచుకున్నారో కూడా ముందుగా చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు తాము నమ్ముతున్న దైవమే నిజమైన దైవం అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి ఎలా వచ్చారో, ఇతర మతాల్లో ఉన్న దైవాలందరూ కూడా, అంటే ఇతర మతాల చేత ప్రతిపాదించబడిన దైవాలందరూ కూడా కల్పిత దైవాలే అని చెప్పి వాళ్ళు ఎలా చెప్పదలుచుకున్నారో, దాన్ని ఏ రకంగా రుజువుపరుచుకున్నారో కూడా అలాంటి వాళ్ళు వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సుబ్బరాజు గారు అడిగింది ఏంటంటే, ఓకే, నిర్వచనం ఫస్ట్ అడిగారు. అడిగి తర్వాత వేరే మతాల వాళ్ళు, అంటే క్రిస్టియన్స్లో ఇన్ని శాఖలు ఉన్నాయి, ముస్లిమ్స్లో ఇన్ని శాఖలు ఉన్నాయి, హిందువుల్లో ఇన్ని శాఖలు ఉన్నాయి. సో వీళ్ళందరూ రకరకాల దేవుళ్ళని ప్రార్థిస్తుంటారు. సో మీరు ప్రార్థించే దేవుడు కానీ మీరు చెప్పే దేవుడిని వాళ్ళు అంగీకరించరు, వాళ్ళని అంగీకరింప చెయ్యాలి మీరు అని అంటున్నారు. అంగీకరించి చేయాల్సిన అవసరం మాకేమిటండి సుబ్బరాజు గారు? వాళ్ళ దేవతల్ని మరి క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం మాకేముంది? అది వాళ్ళ నమ్మకం. నమ్మకాలకి మేము సమాధానం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఏ తల్లికైనా తన పిల్లలే ఉత్తములు, ఏ తండ్రికైనా తన పిల్లలే ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు. అది కామన్ అది. సో ఎవరి ప్రేమ వాళ్ళది.
సో వాళ్ళ ప్రేమని మనం ఎందుకు కాదనాలి? మనకు అవసరం లేదు. వాళ్ళు మనని డిస్టర్బ్ చేయనంత కాలం, మనం వాళ్ళని డిస్టర్బ్ చేయనంత కాలం ప్రపంచం పీస్‌ఫుల్‌గా ఉంటుంది. దాంతో సుబ్బరాజు గారు మీరు నిరూపించాలి. మీరు నన్ను నిర్వచనం అడిగారు. ఈ నిర్వచనం చెప్పాను. ఇప్పుడు మీరు ఈ నిర్వచనాన్ని మిగతా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి వేరే మతాల వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇది కరెక్టా? తప్పా? అని అడగండి. వాడు తప్పు అంటే ఎట్లనో చెప్పమనండి. లేదు ఒప్పు అన్నారనుకోండి నేను చెప్పింది కరెక్ట్ అని తెలిసిపోతుంది. సో ఇది మీరు నిర్ణయించుకోవాల్సింది. అంతేకాని నేను నిరూపించే ప్రశ్నే లేదు. వేరే మతాలు దేవుడు ఉన్నాడా లేదా నేనెందుకు నిరూపించాలి? దేవుడు అంటే ఏమిటంటే నిర్వచనం నాకు తెలుసు కాబట్టి, దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. చెప్పేది విని మీరు నా నిరూపణ నేను నిరూపిస్తాను ఒక వీడియో డెఫినెట్గా. ఓకే. మర్చిపోయాను, నిరూపించాలి అంటే ఇదొకటి. మీరు ఎలా మీరు పెట్టారు కండిషన్స్, అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను వినిపిస్తాను. ఈ వీడియోలో కేవలము ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం మాత్రమే. నిర్వచనం ఇచ్చాను. తర్వాత మీరు వేరే మతాల వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఆ మతాలతో మాకు సంబంధం లేదు, ఎట్టి సంబంధం లేదు. వాళ్ళకి నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదు. వాళ్ళ దేవుడు ఇది XYZ అని వాళ్ళు ఏం చెప్పుకున్నా సరే నాకు సంబంధం లేదు. ఉమ్, వాళ్ళు దేవుడు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకునే డెఫినేషన్స్ ఏమున్నాయి ఆ పరిధిలో వాళ్ళు అనుకుంటున్నారు. నేను అనుకునే డెఫినేషన్ పరిధిలో ఏముందో అది నీకు చెప్పాను. నేను ఎందుకు అనుకున్నా, నా మతం ఏంటి అని కూడా నేను చెప్పాను. కాబట్టి మీరు మమ్మల్ని ప్రూవ్ చేయమని గొడవలు పెట్టేసే స్థితిలోకి రాకూడదు సుబ్బరాజు గారు. ఆ పని చేయకూడదు. మీరు అడిగింది సింపుల్గా దేవుడి యొక్క నిర్వచనం అడిగారు, నిర్వచనం ఇచ్చాను. దానికి నిరూపణ అడిగారు. నెక్స్ట్ ప్రశ్న వస్తుంది మీకు. ఆ ప్రశ్న మీరు అడుగుతున్నారు, దానికి సమాధానం ఇస్తాను నేను. అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మీరు వేరే మతాలతో మీకేంటి పని? మీరు అడిగింది దేవుడి నిర్వచనం అడగాలి. ఏ మతం వాడైనా సరే రాబాయ్ అని అడగాలి. అది కదా నాస్తికుడు చేయవలసిన పని. ఏ మతం అయితే మీకెందుకండి? ఏ మతం వాడైనా సరే నిరూపించమని మీరు అడుగుతున్నారు అంతే. అంతేకాని ఆ మతం వాడిని ఒప్పించు, ఈ మతం వాడిని ఒప్పించు, నేనెందుకు ఒప్పించాలి? మిమ్మల్ని కూడా నేను ఒప్పించే పనేం లేదు. నిరూపించమని నిరూపిస్తాను, అంతవరకే పని. మీరు నిరూపణ చూసి అయినా నేను ఒప్పుకోను అంటే కనుక భగవంతుడే చేయాలి కదా, ఆ బాధ్యత నాది కాదు. కాబట్టి నిరూపణ జరుగుతుంది. నిరూపణలు చాలా ఉంటాయి. ఆ నిరూపణ ఎలా చేయాలి ఏమిటని మీరు ఏదో చెప్పారు. ఆ గందరగోళాన్ని తెరలేపుతాను నేను శుభ్రంగా. ఆ గందరగోళాన్ని తీసేసి సాఫ్ చేసి క్లీన్ స్లేట్ పెట్టి నిరూపిస్తాను. మీరేం కంగారు పడద్దు. ఓకే. భగవంతుణ్ణి మీరు అడిగిన విధంగా నిరూపించే బాధ్యత నాది. గుర్తుపెట్టుకోండి సుబ్బారాజు గారు, డెఫినెట్గా. అయితే ఇప్పుడు ఈ గందరగోళంలో మీ నాస్తికులు అందరినీ పడద్దని చెప్పండి కొద్దిగా. ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తున్నప్పుడు నేను నిర్వచనం అడిగారు, నిర్వచనం చెప్తున్నాను. వాళ్ళు దేవుడు నిరూపించు తర్వాత నిర్వచనం అంటే వాళ్ళు అడగడం ఏంటిది? మీరు అడిగిన ప్రశ్నకి మీ నాస్తికుల్లోనే గందరగోళం ఉంది. ఫస్ట్ వాళ్ళందరినీ సరిచేయండి సుబ్బరాజు గారు. వాళ్ళందరినీ వాళ్ళ యొక్క అభిప్రాయాలందరినీ, బాబు రండి బాబు మనం ఒకటే ప్రశ్న మీద ఉందాం. దేవుడు నిర్వచనం నేను అడిగాను, నిర్వచనం ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని అంటున్నాను, వేరే మతాలను ఒప్పించను అంటున్నాడు. ఆయన పని కాదంటున్నాడు, నా పనేది అంటున్నాను. అవును, నాస్తికుల పని. మీరే ఒప్పించాలి. నేను కనుక దేవుడు ఇది అని నిరూపించాను మీకు సాటిస్ఫై అయితే మిగతా మతాలని వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మీది. మీరు సాటిస్ఫై మీరే కాలేదనుకోండి, ఇంకా వేరే మతాలకు సాటిస్ఫాక్షన్ యాడ్ నుంచి వస్తుంది చెప్పండి. కాబట్టి సుబ్బరాజు గారు ఇది లాస్ట్గా చెప్పాల్సింది మీరు. సో ఎనీహౌ మీరు అడిగేశారు, నేను చెప్పడం కూడా జరిగిపోయింది. సో నేను వేరే మతాలకి నేను ఇది దేవుడు నిరూపించాల్సిన పని నాకు లేదు. నా వాళ్ళు ఎవరిని అనుకుంటున్నారో వాళ్ళు అనుకోనివ్వండి. అది వాళ్ళు ఏది ఇష్టపడుతుందో వాళ్ళు ఇష్టపడినివ్వండి. మనకు సంబంధం లేదు అది. మనకు ఎంతసేపు దేవుడు ఉన్నాడా లేదా ఇది మాత్రమే కావాలి. ఈజ్ గాడ్ దేర్ ఆర్ నాట్ దేర్? ఇఫ్ గాడ్ ఈజ్ దేర్, హౌ డు యూ ప్రూవ్ హిమ్? ఇది కావాలి మనకి. దేవుడు నిర్వచించాను, దేవుణ్ణి నిరూపిస్తాను. మీరు అడిగిన పద్ధతుల్లో నిరూపిస్తానండి సుబ్బరాజు గారు. డెఫినెట్. ఓకేనా? సో మీరు వేరే మతాల జోలికి మీరు వెళ్ళకండి. మనకు సంబంధం లేదండి సుబ్బరాజు గారు. సో మనం ఎంతసేపు ఏంటంటే దేవుడు ఉన్నాడు నిరూపించుకుందాం. ఓకే. నిరూపించుకున్న తర్వాత వేరే మతాల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ గందరగోళాలు చేస్తున్నారు, అవన్నీ మీరెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేద్దురు వాళ్ళకి. బాబు దేవుడు ఇట్లా కాదు నాయన, ఇది దేవుడు అంటే అని మీరే చెప్పేస్తారు. ఓకేనా సుబ్బరాజు గారు? సో అందరూ నాస్తికులు అందరూ వింటున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. ఏది చెప్తున్నానో ఆ టాపిక్ మీద మాట్లాడండి అయ్యా. సుబ్బరాజు గారు అడిగారు, నేను చెప్తున్నాను. మీరు మధ్యలో పెట్టేసేసి అది నిరూపించి ఇది నిరూపించి అని కుక్కం ప్రశ్నలు వేయకూడదు. మీరు ఫస్ట్ నిర్వచనం మీరు ఇది అంటున్నారు, మీరు దీని మీద నిలబడండి స్వామి, దీన్ని మీరు నిరూపించండి, బస్ అంతే, అంతవరకే. ఓకే. సో అందరూ కూడా
ఆస్తికులు నాస్తికులు చాలా జాగ్రత్తగా వినండి. నిరూపణ తొందరగా వస్తోంది. సుబ్బరాజు గారితోనే చర్చించి నిరూపిద్దాం. మర్చిపోయాను సుబ్బరాజు గారు, నిరూపణ అంటే అసలు మీరు నిరూపణ సంగతి నేను వీడియో చేసింది పెట్టి ఆ తర్వాత మీరు లైన్లోకి వస్తే బాగుంటుంది సుబ్బరాజు గారు. ఎందుకంటే మీరు ప్రశ్న అడిగారు, మీకు కదా నేను నిరూపించాల్సింది. అప్పుడు మీరు మిగతా నాస్తికులు మీరు నిరూపించేసుకుంటారు. ఒక నాస్తికుడు, అందులో మీరు తెలివైన నాస్తికుడు, మీరు చక్కటి ప్రశ్నలు వేశారు కాబట్టి మీకు నిరూపించాను అనుకోండి, అందరికీ మీరే నిరూపిస్తారు. ఈ వీడియో ఎట్లయినా సరే చక్కగా లైవ్లోనే చేసుకొని నిరూపణ చేసేద్దాం. ఏమంటారు సుబ్బరాజు గారు? ఫ్యాంటాస్టిక్. ఓకే, ప్రస్తుతం అయితే ఇదండి. సో మెసేజ్లు పెట్టేటప్పుడు ఏ వీడియో ఏ టాపిక్ జాగ్రత్తగా వినండి. విని అప్పుడు మీరు మెసేజ్ పెట్టండి. గందరగోళంలో మెసేజ్లు పెట్టకండి. ఓకేనా? ఉంటానండి. ఓ